తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ విధానాలతో రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలో రైతులకు అండగా వైసీపీ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డిలు మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రిలే దీక్ష నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తడిచి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైసీపీ ఎప్పుడూ అండగానే నిలుస్తుందని, ధాన్యం కొనుగోలుకు మద్దతు ధర ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దోపిడీకి, రైతుని దోపిడీ చేయడానికి ప్రభుత్వమే కారణమవుతుంది అనేటువంటి విషయాలను గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తరలివచ్చారు. కారణం, పండినటువంటి పంట 6,20,000 మెట్రిక్ టన్నులు, కొనుగోలుకి మీరు ఇచ్చినటువంటి అనుమతి 90 లక్షల మెట్రిక్ టన్నులు, 90,000 మెట్రిక్ టన్నులు. దురదృష్టం ఏమిటంటే సాక్షాత్తు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అన్నారు ఒకరోజు, ఏమని, రైతు పండించినటువంటి పంటనంతా కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని. ఇది చాలా సిగ్గుతో మాట్లాడాల్సినటువంటి అంశం, సిగ్గుపడాల్సినటువంటి అంశం. రైతు పక్షాన మీరు లేరనంటానికి మీ మనసులో ఉన్న మాటను బయటపెడితే రైతును దోచుకోవడానికి దళారులు బయటకు వచ్చారు, రైతును దోచుకోవడానికి మిల్లర్లు బయటకు వచ్చారు, రైతు దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. మధ్యలోనేమో ప్రకృతి ప్రకోపించింది, ఇవాళ వర్షాలు పడ్డాయి, ధాన్యం తడిచింది, రైతు ఆందోళనలో ఉన్నాడు. తక్షణమే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా రైతును ఆదుకోవడం కోసం రోడ్ల మీద ఉన్న ధాన్యం ప్రతి గింజనే కూడా తక్షణమే కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. 1,725 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర రైతుకు లభించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. మీరు రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తున్నారు, అర్థమవుతుంది జనానికి, రైతులకు అర్థమైంది. ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి మాటలు ఏమిటి, ఇవాళ రైతు పట్ల మీరు చూపుతున్నటువంటి ఈ విధానాలు ఏమిటి ఆలోచించినట్లయితే మీరు ఎప్పుడూ కూడా రైతు వ్యతిరేకే. ఆనాడు వ్యవసాయం దండగన్నారు, ఉచిత విద్యుత్ అంటే బట్టల మీద తీగలు ఆరేయాలన్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రణాళికాయుతంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలను విధ్వంసం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు అండగా ఉండడం కోసం వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేర ఒక రిలే నిరాహార దీక్ష ఇవాళ చేస్తున్నాం. వాస్తవంగా మాకు కూడా సంవత్సరం అయ్యే వరకు కార్యక్రమాలు ఎందుకులే, ప్రభుత్వం వారి పని వారు చేసుకునే వాళ్ళని చెప్పి కొంత సమయం ఇవ్వడం వాస్తవం. కానీ అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు ఈరోజు ఈ కోనసీమలో బాగా అన్యాయం అయిపోతూ ఉంటే చూస్తూ ఉండలేక ఈరోజు బయటకు వచ్చి వారు కష్టపడి పండించిన ధాన్యానికి కనీసం గిట్టుబాటు ధరకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండి, ఒకవైపు వర్షాలు కురిచేటువంటి సమయాల్లో వారికి ఉన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఉందని ఇవాళ అమలాపురంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధర మద్దతు ధర 1,740 రూపాయలు, బి గ్రేడ్కి 1,725 రూపాయలు. అట్లాంటిది ఇవాళ మరి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ పండితే మొన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పారు మేము 98,000 మాత్రమే కొన్నామని. అంటే మిగిలిన 5 లక్షల ధాన్యాన్ని గోదావరిలో పోసుకోవాలా, ఏం చేసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. మీరు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ ఒకవైపు వర్షాలు పడి తడిచిపోతే ఆ ధాన్యాన్ని కనీసం అడిగినటువంటి వారు కూడా లేరు. ముఖ్యంగా మాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు భ్రమరావతి మీద ఉన్న శ్రద్ధ ఈ ముఖ్యమంత్రికి మరి ఉన్నటువంటి రైతాంగం మీద లేదు. ఎప్పుడు రైతు ద్వేషిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన విధంగా సంక్షేమ ఫలాలు అందించడంలో విఫలమవడమే కాదు, ఇవాళ రైతుల్ని ముఖ్యంగా నెట్టేట ముంచుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 369 కేంద్రాలు ఉన్నాయి, కొనుగోలు కేంద్రాలు. ఏ ఒక్క కేంద్రం అయినా ఈరోజు ధాన్యం కొంటున్నారనేటువంటిది మీరు ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడున్న తెలుగుదేశం కూటమి ప్రజాప్రతినిధులు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మీరు వెళ్ళి కనుక్కొని చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ప్రవేశపెట్టినటువంటి మీ టోల్ ఫ్రీ నెంబర్లన్నీ మోగబోయాయి. ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర కూడా మీరు ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఈ రోజున మీరు ఈ రకంగా వ్యవహరించడం వల్ల 1,725 రూపాయలు వస్తున్నటువంటి రైతుకి ఇవాళ 1,400, 1,300 ఈ రకంగా మిల్లర్లతో లేకపోతే ఉన్న దళారులు కుమ్మక్కైపోయి మరి రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈరోజు అన్యాయంగా మరి వారు తీసుకుపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక శివాలయం నుండి 102 కలశాలతో మహిళలు ఊరేగింపుగా వాసవి ఆలయానికి వచ్చి కలశ జలంతో అమ్మవారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్గిల్ యోధుడు దౌలత్ ఖాన్ మరణించి 3 నెలలు గడుస్తున్నా ఆయన కుటుంబానికి న్యాయం జరగలేదని ఎస్టీపీఐ న్యాయ పోరాట కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. నంద్యాలలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే మరణానికి కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు స్పందన లేదని ధ్వజమెత్తారు. ఈ రోజు మాజీ సైనికులు దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ తరపున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏదైతే మన నంద్యాల ప్రజలందరికీ తెలుసో, దౌలత్ ఖాన్ అనే సైనికులు వారి ఇంటి పన్ను మినహాయింపు కొరకు దాదాపుగా 163 రోజులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్లి, మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము, మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము. కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ ఇంటికి ఎటువంటి ఆర్థిక భరోసా గానీ, జాబ్ గానీ ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఏదైతే ఇక్కడ తప్పు చేశారో, ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ సిబ్బంది, వారిపై ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఇందులో మీడియా ప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా, ఏదైతే మేము ఒక లీగల్ ప్రొసీజర్ కూడా వెళ్ళాము, విజిలెన్స్ కమిషనర్ విజయవాడకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఏమనంటే, కలెక్టర్ గారి పేరు మీద మెమో CC2 దౌలత్ ఖాన్ ఫ్యామిలీ వచ్చింది, లెటర్ వచ్చింది. దానిలో ఏముందంటే, ఏదైతే వీళ్ళు పంపించిన సమాచారం ప్రకారము అక్కడ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిన వారి మీద మీరు ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషనర్ అమరావతి నుంచి కలెక్టర్ మేడం గారికి లెటర్ రావడం జరిగింది. ఈ లెటర్ వచ్చి దాదాపుగా 45 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు కలెక్టర్ గారు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, బహుశా ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అని మేము అనుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోదీకి అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం పవన్. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలి. పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి. మహిళలకు వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను అవినీతి కల్పతరువులుగా మార్చారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజం.
వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.